ముందుగా విప్రకాష్ గారితో స్టార్ట్ చేద్దాం. విప్రకాష్ గారు నమస్కారం. భరత్ గారు నమస్కారం. ప్రసాద్ గారు, శరత్ గారు. ఆ కామెంట్ చూశారు. లాస్ట్ 2 days గా జాతిపిత మీద జరుగుతుంది. ఎవరు మీరు తెలంగాణ జాతిపిత ఎవరు? జయశంకర్ సారా, కేసీఆరా, కోదండరామా? జాతిపితలను కాల్చి చంపిన వాళ్లను నెతికెత్తుకుంటున్న కర్మభూమి, పుణ్యభూమి, భరత భూమి. ఇంకా నా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే తిట్లతో రాపిండు. ఆయన మీద గన్ను పట్టుకొని పోలేదు, తెలంగాణ ఉద్యమకారుల మీద గన్ను పట్టుకొని పోయినట్టు మళ్ళొక నాదురాం గాడ్సే అయ్యేవాడు రేవంత్ రెడ్డి ఒకవేళ కనుక గన్ను తీసుంటే. సరే, ఏదైనా కూడా జాతిపిత మీద మీరు చర్చ చేపట్టినందుకు అభినందనలు. జాతిపిత మీద చర్చ చేపట్టాం, కానీ ఇవాళ కామెంట్ నాకు నచ్చలేదు. ఎవరికి రా నువ్వు అంటే రా అని అంటే 17 సంవత్సరాలు పెద్ద అది వారి విజ్ఞతకే వదిలేద్దాము. ఇక్కడ జాతిపిత మీద మాట్లాడదాం. ప్యానెల్లో వీళ్ళే ఇద్దరు ఉంటే నేను కంటిన్యూ అవుతాను భరత్ గారు, ఏ పార్టీ వాళ్ళు రాకపోతే. పార్టీ వాళ్ళు వస్తారు, కొద్దిసేపటి తర్వాత వస్తారు. లేదు, ప్రసాద్ గారు, శరత్ గారు ఉన్నప్పుడు నేను ఉంటాను. తర్వాత నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు. ఒక్కటే నిమిషం నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను సార్. ఎందుకంటే నేను మై రిక్వెస్ట్ విత్ భరత్ గారు ఏంటంటే, ఒకళ్ళు మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళ మైకులు మీరు కావాలంటే మ్యూట్ చేయండి. మన దానిలో మాక్సిమం 90% అది అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే మనము డిబేట్ యొక్క లెవెల్ ని తెలంగాణ పాలిటిక్స్ స్థాయికి, ఆంధ్ర పాలిటిక్స్ స్థాయికి దిగజార్చదు. ఎందుకంటే కొంత విజ్ఞత గల వాళ్ళు వచ్చి మాట్లాడేటప్పుడు ఎవరు ఏం చెప్పదలుచుకుంటే అది వాళ్ళు చెప్పొచ్చు. చెప్పిన తర్వాత కావాలంటే మా మాటలు వాళ్ళు ఖండించాలంటే ఖండించాలని వాళ్ళ ఇష్టం. కానీ దయచేసి ఆ ఒక్క ప్రిన్సిపల్ మాత్రం మీరు మీ పీసీఓ వాళ్ళకి చెప్పేసి అది ఆలోచించినట్టు చేయండి సార్. థ్యాంక్ యూ. ప్రకాష్ గారు, ఇది ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనే కాన్సెప్ట్ అనేది జార్జ్ వాషింగ్టన్ నుంచి స్టార్ట్ అయిందండి. అంటే ఆయన ఫాదర్ ఆఫ్ నేషన్ అనలేదు, ఆయన ఫాదర్ ఆఫ్ హిజ్ కంట్రీ అన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ గాంధీకి ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరిచ్చారని చెప్పి ఒక 10th క్లాస్ అమ్మాయి ఆర్టీఐ ద్వారా హోమ్ మినిస్టర్ని అడిగితే వాళ్ళు రికార్డ్స్ అన్ని వెతికి ఎవరం ఇయ్యలేదు, గవర్నమెంట్ ఆనర్ చేయలేదు అన్నారు. రికార్డ్స్ లలో లేకపోయినా కూడా ఫస్ట్ అన్నది సుభాష్ చంద్రబోస్ గారు. 1944 జూలై 6 నాడు ఆయన ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ రేడియోలో మాట్లాడుతూ ఫాదర్ ఆఫ్ నేషన్ అని చెప్పి ఫస్ట్ టైం గాంధీ గారిని అన్నారు. ఆయన ఏమన్నారంటే, ఒకవేళ మీరన్న శాంతియుత ఉద్యమం ద్వారా క్విట్ బ్రిటిష్ వాళ్ళకి క్విట్ ఇండియా పోరాటం ద్వారా మీకు దేశం సాధించినట్టయితే, మీరు స్వతంత్రం సాధించినట్టయితే మీకు అభినందనలు, ముందుగా సంతోషపడే వాళ్ళం మేమే అని చెప్పి అంటూ, ఒకవేళ మీరు తేలేకపోతే ఆజాద్ హింద్ ఫౌజ్ ను ఆశీర్వదించండి అని చెప్పి ఆయన ఫస్ట్ టైం ఫాదర్ ఆఫ్ నేషన్ అనే పదాన్ని గాంధీకి ఆపాదించారు. తర్వాత మళ్ళీ గాంధీ చనిపోయేదాకా కూడా ఎవరు ఫాదర్ ఆఫ్ నేషన్ అని ఆయనను పిలవలేదు. నెహ్రూ గారు ఆయన చనిపోయిన తర్వాత జనవరి 30 తర్వాత రేడియో ప్రసంగం చేస్తూ ఫాదర్ ఆఫ్ నేషన్ అన్న రెండో వ్యక్తి. తర్వాత కాలంలో అది బాగా ప్రాచుర్యం పొందింది మీడియా ద్వారా. ఎందుకంటే సుభాష్ అండ్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ పరస్పరం విరుద్ధమైన అనేక అంశాలు ఉన్నా కూడా ఆయన ఫాదర్ ఆఫ్ నేషన్ అన్నారు. ఆ తర్వాత కాలంలో చాలా దేశాలలో, అంటే నెల్సన్ మండేలా కంటే ముందు చైనాలో కామ్రేడ్ మావో సేటు గురించి కానీ ఇట్లా చాలా మంది ఆ జాతిపిత అనే అర్థం వచ్చేటట్టుగా ప్రజలతో పిలిపించుకున్నారు. కానీ ఏ దేశంలో ఏ కాలంలో ఎవరు కూడా ఈ అవార్డు అనేది ప్రభుత్వం ద్వారానో రాజ్యాంగం ద్వారానో ఇచ్చింది కాదు. ఇది ప్రజల మనసుల్లోనే ఆ జాతిపిత అనే భావన డెవలప్ అయింది. ఎక్కువ మంది ఆరాధించారు కాబట్టి వాళ్ళు జాతిపితలుగా వెలుగొందుతున్నారు ఇవాళ. అయితే ఇక్కడ ఏంటంటే, కేసీఆర్ తనని తాను ఎప్పుడు జాతిపిత అని చెప్పలేదు. ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించిన ఫోరమ్స్లలో, తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్లలో గానీ ఎక్కడ కూడా ఏ స్పోక్స్ పర్సన్ గానీ జాతిపిత అని అనలేదు. తెలంగాణ భవన్ మొన్న నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ లో నోటీసులు వచ్చినప్పుడు జాతిపితకే నోటీసులు ఇస్తారా అని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో చాలా మంది జాతిపితకే నోటీసులు ఇస్తారని, అందుకనే ఇష్యూ వచ్చింది. టీఆర్ఎస్ నుంచే వచ్చింది. ఒక మాట, ఇప్పుడు టీఆర్ఎస్ లో దాదాపు తెలంగాణలో 40% మించిన వాళ్ళు నాతో సహా కేసీఆర్ గారిని బాగా అభిమానిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన పరిపాలన కావచ్చు, లేకుంటే ఆయనే తెలంగాణ తెచ్చినందుకు కావచ్చు. చాలా మంది తెలంగాణ తెచ్చినందుకు ఆయనను
అభిమానిస్తారు. నాలాంటి వాళ్ళం ఏంటంటే ఆయన పాలనలో జరిగిన మంచి పనులను చూసి కూడా నేను అభిమానిస్తాను. కానీ చాలా మంది మనసుల్లో ఆయన పట్ల ఒక ఆరాధనా భావం ఉంది. ఇక మీరు అన్నారు జాతిపిత ఎవరు అనేది, నేను ఇప్పుడు మీ ద్వారా నేను సమస్త తెలంగాణకు నేను తెలియజేస్తున్నా, నేను ఆయనను ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంతవరకు నేను ఆయనను గౌరవిస్తా. ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇక జాతిపిత దగ్గరికి వచ్చినప్పుడు జయశంకర్ గారికి కొంతమంది ఆ జాతిపిత అనేది ఆపాదించి చాలా సార్లు జాతిపితగా ఆయనను కీర్తించారు. తెలంగాణ భవన్లో ఆయన చనిపోయిన రోజు పెద్ద పోస్టర్ పెట్టి జాతిపిత అని చెప్పి తెలంగాణ భవన్ లోనే పోర్టికోలో పెట్టారు. అది ఆయన చనిపోయిన జూన్ 21, 2011. దాన్ని ఎవరు కూడా తీసేయమని చెప్పలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తెలంగాణ అభిమానులు జాతిపితగా కొంతమంది జయశంకర్ సార్ని అభిమానిస్తారు, కొంతమంది కాళోజీ నారాయణరావు గారిని అభిమానిస్తారు, కొంతమంది కేవీ రంగారెడ్డి గారినే జాతిపిత అన్న సందర్భాలు ఉన్నాయి, కొంతమంది వరంగల్లో భూపతి కృష్ణమూర్తి గారిని జాతిపిత అన్నారు. ఇక్కడ ఏంటంటే ప్రజల మనస్సుల్లో ఎవరికి వాళ్ళని జాతిపితంగా గౌరవించుకుంటున్నారు. అయితే ఇక్కడ జాతిపిత మీద ఒకసారి వరవరరావు గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు ఒక వ్యాసంలో. జయశంకర్ ను జాతిపిత అని అంటున్నారు. జయశంకర్ గారి సందర్భం అది, ఆయన చనిపోయిన తర్వాత. వాళ్ళిద్దరు చాలా సన్నిహితులు కూడా. ఒకరి ఇన్ఫ్లుయెన్స్ ఇంకొకరి మీద ఉంది. ఆయన ఏమన్నాడంటే జాతిపిత కేసీఆర్, జాతిపిత జయశంకర్, జాతిపిత కాళోజీ అని అనుకున్నప్పుడు, అంటే ఇక ఈ ముగ్గురికైతే ఆ జాతిపితలుగా ప్రజల్లో ఒక భావన రేకెత్తుతున్నది. బట్ నా దృష్టిలో అయితే కాళోజీ నారాయణరావుకు జాతిపితగా మనం గౌరవించాలి అని అన్నారు. అంటే వారు జయశంకర్ గారిని గాని కేసీఆర్ గారిని తక్కువ చేయకుండానే జాతిపిత ఒక్కరే ఉంటారు కాబట్టి ఆ ఒక్కరు కాళోజీ నారాయణరావు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నేనేమంటున్నా అంటే నిజమైన జాతిపిత తెలంగాణకు రావాలి. ఎందుకంటే ఏ లక్ష్యాల కోసం తెలంగాణ ఉద్యమం నడిచిందో, ఏ ఆశయాల కోసం పోరాడినామో అవి పూర్తయిన తర్వాత అది కేసీఆర్ కావచ్చు, లేదా మరొక వ్యక్తి ఎవరైనా అప్పటి ఉద్యమ సూర్యుడిలాగా మళ్ళీ ఒక ఉద్యమం ద్వారా బంగారు తెలంగాణ, లేకుంటే డెమోక్రటిక్ తెలంగాణ, లేకుంటే ప్రజలందరికీ వారి ఆకాంక్షలు నెరవేర్చిన తెలంగాణ సాధించిన తర్వాత నిజంగానే జాతిపిత అనే భావన వస్తుంది. ఇప్పటి వరకైతే జాతిపిత అని గౌరవించడం కంటే ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని నేను అంటున్నాను. ఎగ్జాక్ట్లీ అర్థం తెలుగులో ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ స్టేట్ ను సాధించిన ఒక తండ్రి సమానుడు అని. ఓకే, సో అక్కడి వరకు ఇవ్వచ్చు కేసీఆర్ కి. అంటే ఇంతకుముందు చాలా దేశాలలో ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ నేషన్ అని ఇచ్చారు, అట్లాంటి రికగ్నిషన్ ఇచ్చారు. అంటే స్వాతంత్రం ఆ దేశానికి సాధించిన వాళ్ళకి గాని, ఆ దేశాన్ని ఒక అద్భుతమైన దారిలో పెట్టిన వాళ్ళకి గాని ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ స్టేట్ అని చెప్పి, కంట్రీ అని చెప్పి ఇచ్చారు. కాబట్టి ఆ మేరకైతే నేను గౌరవిస్తాను కేసీఆర్ గారిని. ఇతరులు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనేది నేనైతే దాన్ని అనను. అయితే ఇది ఒక వివాదాంశంగా చేయడం ఎందుకు అంటే దేశాలకు పేర్లు, నేతల పేర్లు పెట్టే సందర్భాలు ఇప్పుడు వెనిజులా ఉంది, బొలివిరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా పూర్తి పేరు, బొలివర్ పేరు మీద పెట్టారు. అంటే ఉంటాయి అట్లా. ఇప్పటి వరకు ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే ఏ దేశపు రాజ్యాంగం గాని, ఏ దేశపు ప్రధానమంత్రి, రాష్ట్రపతులు గాని అట్లా డైరెక్ట్ గా అవార్డు ఇచ్చిన సందర్భాలు లేవు. అది ఒక భారతరత్న లాంటి అవార్డు అయితే కాదు. బట్ ప్రజల మనసుల్లోనే జాతిపిత అనే భావన రావాలి. తెలంగాణలో ఆ భావన రావడానికి ఇంకా కొంత సమయం ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే చరిత్ర ఇప్పుడు గుర్తించకుండా చరిత్ర గుర్తిస్తుంది కేసీఆర్ కాంట్రిబ్యూషన్. అంటే ఇంకా ఆయన అసంపూర్తిగా ఉన్నాయి ఆయన లక్ష్యాలన్నీ కూడా. అవన్నీ సంపూర్తి అయినప్పుడు డెఫినెట్ గా ఆయనే అవుతాడు కావచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏంటంటే ఆయన తెలంగాణ సాధించిన వ్యక్తిగా ప్రజల్లో ఎక్కువ మంది ఆరాధిస్తారు. ఒక 10 ఏళ్ల పాలనలో మాలాంటి వాళ్ళం ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేసినప్పుడు ఈయనలాగా ఇంకెవరు చేయలేదు కదా అనే ఒక భావన అయితే ఉన్నది. బట్ ఇంకా కొంత సమయం తీసుకోవాలి. కానీ వాళ్ళ అభిమానులు గాని, వాళ్ళని అనుసరించే వారు గాని, వారి పార్టీ కార్యకర్తలు గాని వారిని జాతిపిత అని అంటే తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎవరికి. ఎందుకు అంటే వాళ్ళ మనసుల్లో ఆయనే ఉన్నాడు కాబట్టి. ఎందుకు తప్పు పట్టాలి? ఇంకొకరి సెంటిమెంట్ ఎందుకు అగౌరవపరచాలి? అంత ఆవేశం ఎందుకు? అంత కోపం ఎందుకు? అంత ఈర్ష్యా ద్వేషాలు ఎందుకు? ఇవన్నీ కూడా
ఆలోచించుకోవాలి. పెద్ద పెద్ద ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ పరువు తీసినట్టు అనిపించింది. ఎందుకంటే సరే ఈయన హార్వర్డ్ పోయాడు, సర్టిఫికేట్ కోర్స్ చేస్తాడు, కొంచెం క్రమశిక్షణ నేర్చుకుంటాడు, నోటి శుద్ధి ఉంటదేమో. ఎందుకంటే హార్వర్డ్ పోయొచ్చిన తర్వాత కూడా ఇట్లే ఉంటాడు ఈ మనిషి అని ఎవరు అనుకోరు. ఎందుకంటే 10 రోజులు అక్కడ మరి పొద్దున 7 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా అవపోసన బట్టి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఒకే ఒక్క చీఫ్ మినిస్టర్ ఈ దేశం నుంచి పోయిన వ్యక్తి కొంచెమన్నా మారుతాడని నేను కొద్దిగా ఆశించాను. బహుశా అది నా తప్పేనేమో. ఎందుకంటే ఏ యూనివర్సిటీలు కూడా మనం మారాలనుకుంటే తప్ప అవి ఉపయోగపడతాయి, మనల్ని మారుస్తాయి. కానీ మేము మారము, నేను ఇట్లాగే ఉంటాను అంటే ఏ వ్యవస్థ కూడా ఆయనను మార్చలేదు. శరత్ గారు